నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పాపులను రక్షించుటకు భూమికేతించిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలలో పాప విముక్తి, రక్షణ, నీతి న్యాయాలు దేవుడు ఉచితంగా ఇచ్చేవే. వాటిని పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమును కలిగి వాటిని దేవుని నుంచి తీసుకోవడమే. జన్మతః పాపులమైన మనం దేవునిని నమ్మి విశ్వసించి సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన పాపముల నుండి ప్రాయశ్చిత్తము నొంది రక్షణ మార్గంలోనికి నడిపించబడతాం. ఒకరి నమ్మకం నీతిగా ఎంచబడడం అనే దానిలో అతని పాపాలు క్షమించబడడం, దేవునితో సఖ్యత కుదరడం అనే విషయాలు కూడా ఇమిడి ఉన్నాయి. అవి సిలువపై క్రీస్తు మరణం ఆధారంగా కృపా కనికరాల ద్వారా దేవుడిచ్చే బహుమానం. 32వ సంకీర్తన 1-2 చరణాలలో తమ పాపాలకు దేవుని నుండి క్షమాపణ పొందిన వారి అతిక్రమాల దోషభావం వారి హృదయాల మీద మనస్సుల మీద భారం ఉండదు కనుక వారు పడిపోరు. కనుక అలాంటి వారే నిజమైన ఆనందం కలవారు. అలాంటి ధన్యత దేవుని దగ్గరకు వచ్చిన పాపాత్ములందరికీ దొరుకుతుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, ఆయన పాపాన్ని కప్పుతాడు, అంటే దానిని కనబడకుండా చేస్తాడు, మరియు ఆ పాపం కొట్టివేయబడి నిర్దోషిగా ఎంచబడతాడు. నీతి అనేది క్రియల ద్వారా సాధించేది కాక పాపాలను ఒప్పుకొని దేవుని నమ్మడం వలన ధన్యులంగా ఎంచబడతాం. పశ్చాత్తాపపడిన పాపులను దేవుడు నిజముగా నీతిమంతులుగా ఎంచుతాడు. ఈ విధమైన ధన్యత ఇవ్వడానికే పరమును విడిచి భూమికి యేసుక్రీస్తు పాపులమైన మనలను ప్రేమించి వచ్చి మన పాపముల నిమిత్తం మనం చెల్లించాల్సిన వెల ఆయన శిలువ బలియాగం ద్వారా చెల్లించాడు. దానికి మనకు లభించిన బహుమానం పాప విమోచన, రక్షణ, నిత్య జీవం. అనుదినం యేసు చేసిన ఈ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్షణను, ఆయనిచ్చే ధన్యతను కాపాడుకోవడం మన బాధ్యత. ఆమేన్.